వద్దు వద్దు అని చెప్తే విన్నావరా? ఇప్పుడు ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడో ఏమో. ఏమవుతుందో అదే చూద్దాంలేండ్రా. రే సూర్య, నాన్నరా. మీరెప్పుడు వచ్చారు నాన్న? నువ్వు ఎప్పుడైతే మాస్టర్ మీద చెయ్యి వేశావో నేనప్పుడే వచ్చాను బాబు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? ప్రిన్సిపల్ గారిని ఇప్పుడే కలిసి వస్తున్నాను. ఇక మీదట మీ అబ్బాయిని కాలేజీలో చేర్చుకోనని చెప్పారు. నీ చదువు మధ్యలోనే ఆగిపోతే ఊరి జనం ముందు తల దించుకోవలసి వస్తుందయ్యా. వేరే మార్గమే లేదా? వారి కాళ్ళ మీద పడ్డానయ్యా. డబ్బులు కావాలని రాశావు. కరువులో ఉండి కూడా నీ చదువు ఆగిపోకూడదని అప్పు చేసి తీసుకొచ్చాను. ఇదిగోనయ్యా, ఇందులో 1000 రూపాయలున్నాయి. నేను బయలుదేరుతాను. నిన్ను కన్నందుకు నన్ను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, బాధ పెట్టేలా నడుచుకోవద్దు. ఆయన కాళ్ళ మీద పడినందుకు చాలా బాధగా ఉందయ్యా. నాన్న ఒక్క నిమిషం నాన్న, కూర్చోండి, నేను డ్రాప్ చేస్తాను. మీ నాన్న డబ్బు ఇచ్చేటప్పుడు ఎంత ఫీల్ అయ్యాడో చూసావు కదరా? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆ డబ్బు పెట్టి మందు కొట్టావా? అసలు నీకు బుద్ధి ఉందరా? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నువ్వు మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని మాకు మందు తాగకుండా అన్నదానం చేసావా? అది కాదురా, అసలు ఏంటంటే పెద్దోళ్ళు నాకు అడ్వైస్ చేస్తూనే ఉంటారా. అవన్నీ ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయాలి. ఆహా, ఇప్పుడు నువ్వు వేస్తావా? ఇవా వేస్తానరా. మరి మూసుకొని కానీ. ఎరా నువ్వు మందు కొట్టవా? చూడు, వేళ్ళు తినకుండా విషయానికి రా. లేదురా, తనకి ఇష్టం ఉండదురా. ఏంటండి? తనకి నచ్చదురా. ఏం చెప్తున్నాడురా? ఈ తిక్కలోడు ప్రేమలో పడ్డాడు. లవ్ చేస్తున్నావా? పక్క కాలేజ్ అమ్మాయా? లేదురా. ఆ పక్క కాలేజా? కాదు మామా. లేకపోతే ఇంటర్మీడియట్ రేంజా? లేదు మామా, నటిస్తుంది. నటిస్తుందా? ఎవర్రా అదే? త్రిషా మామా. వాళ్ళు లవ్ చేస్తుంటే నువ్వెందుకురా కొడుతున్నావు? త్రిషా నేను 3 years నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను రా. త్రిషా గురించి ఏమైనా మాట్లాడామంటే తిరుపతికి పంపిస్తా. మీ ఇద్దరిది పెద్ద గొడవ అయిపోయిందిరా. లవ్ అనేది ప్లాన్ చేస్తే రాదురా, ఆటోమేటిక్ గా మనసులోంచి రావాలి. రే, పెద్ద అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు. ప్రేమ అనేది ఒక విచిత్రమైంది. పట్టుకుంటే పట్టుకుంటుంది, ఒకవేళ వదిలేస్తే వదిలేస్తుంది. సరే సరే, ప్రేమ అనేది ఒక బీర్ బాటిల్ లాంటిది మామా. బీర్ కొడితే మత్తు, అమ్మాయి అంటే మజా. ఒరే సూర్య, నువ్వు మాత్రం ఎందుకురా మాట్లాడుకున్నావు? ఎవరికి తోచింది వాళ్ళు పేలుతుంటే ప్రేమ గురించి నీకు తోచింది నువ్వు చెప్పరా. రే, ప్రేమ గురించి వీడికి ఏమీ తెలీదురా, ఒక్క ముక్క కూడా తెలీదు. రే, ఒకే ఒక్క పంచుతో నోట్లో నుంచి ముక్కులోంచి రక్తం ఎలా వస్తుందని అడుగు, వివరంగా చెప్తాడు. ఒక్క టికెట్తో 10 మంది సినిమా చూడటం ఎలా అని అడుగు, కట్ అండ్ రైట్ గా చెప్తాడు. పీటీ మాస్టర్ని ఎర్రగొట్టడం ఎలా అని అడుగు, డీటెయిల్డ్ గా చెప్తాడు. ప్రేమ గురించి వీడికేం తెలుసురా? రే, దెబ్బలాట తప్పితే వీడికి ఏం తెలీదురా. డియర్ స్టూడెంట్స్, నాకే డౌట్ లేవు. మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. పక్కన ఉన్న వీడిని క్లీన్ చేయండి సార్. గబ్బు నా కొడుకు. అరే, రోజు స్నానం చేయరా? సరే, అదే లేదు సార్. డౌట్ వచ్చిందా అడుగు. వాడు జ్వరంతో బాధపడుతున్నాడు సార్, లీవ్ అడుగుతున్నాడు కదా, ఇచ్చి పంపించండి. ఒరే దరిద్రుడా, కాలేజీకి వచ్చిందే లేటు, దాంట్లో హాఫ్ డే లీవా? సిట్ డౌన్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? సార్, క్లాస్ ఎప్పుడైపోతుంది సార్? గంట కొడితే క్లాస్ అయిపోతుంది. గంట కొట్టాల్సింది నువ్వు కదరా. అసలే నా కిడ్నీ ఒకటి ఫెయిల్యూర్, ఈ వేడికి 2వ కిడ్నీ కూడా పోయేలా ఉందిరా. ఏదో ప్లాన్ ఆలోచించరా. తమ్ముడు, ఎవరో పిలుస్తున్నారా? నిన్నే. నాన్న, నిన్ను ఎంత మర్యాదగా పిలుస్తారని ఊహించలేదు కదా. లేదయ్యా. ఏం కావాలి? నాకు చిన్న డౌట్. నీకు కూడా డౌట్లు వస్తున్నాయా? ఆ డౌట్ లెసన్ లోది కాదు. మరి సార్, కొరియర్ సూర్యకి. వెళ్ళవయ్యా, నీ కొరియర్ వచ్చింది. వెళ్ళు వెళ్ళు. నా బుర్ర తినడానికి మిగతా వాళ్ళు ఉన్నారుగా, వెళ్ళు. ఏంటి సార్, అసలు ఎప్పుడు చూసినా మీ సబ్జెక్ట్ లోనే మాకు డౌట్స్ వస్తుంటాయి, ఏం అర్థం కావట్లేదు మాకు. ఎవరు పంపించారు? తెలియదు సార్.
థ్యాంక్ యూ సార్. అనుభవం చెప్తాను వినండి. 20 ఏళ్ల క్రితం నేను హేమ టీచరు ఇదే కాలేజీలో స్టూడెంట్స్ గా చదువుకున్నా. ఆ తర్వాత ఇదే కాలేజీకి హాయ్ సూర్య, నేనే పవిత్రను. మా అనుభవం ఏ పాటిదో అర్థం చేసుకో. నిన్న జరిగిన గొడవ ఎవ్వరికీ నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెగ నచ్చేసింది. ఈసారు గడ్డాలు పెంచుకోగానే సరిపోదు. కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాక ఆ కష్టాలు కన్నీళ్లు ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతుంటే అప్పుడు అర్థమవుతున్న లైఫ్ అంటే ఏంటో. పెళ్ళ 2 పిల్లలు నెత్తి మీదకి వస్తే ఎందుకంటే నీ జీవితం గురించి ఆలోచించకుండా ఫ్రెండ్ కోసం ఫైట్ చేసిన నీ మంచి మనసు నాకు బాగా నచ్చింది. ఆ మనసు అడిగితే ఇస్తావో లేదో అని నేనే తీసేసుకుందాం అనుకున్నాను. ఏ సూర్య, నీకు ప్రేమంటే ఇష్టమేనా? మీ వయసులో ఉన్నప్పుడు నేను ప్రేమించానురా. ఆ తర్వాత తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని. సూర్య, అందరమ్మాయిలాగే నాకు చిన్న చిన్న ఆశలున్నాయి. చిందరవందరగా ఉన్న నీ జుట్టు సరిగ్గా దువ్వుకోవాలి, కాలర్ మడిచి కరెక్ట్ గా బటన్స్ పెట్టుకోవాలి, నీ అందమైన నుదుటి మీద విభూతి పెట్టుకోవాలి. ఇవన్నీ నా కోసం చేస్తావా సూర్య? ప్లీజ్. ప్రేమతో పవిత్ర. కన్నులు తప్పాలంటే ఇప్పుడు చదవక తప్పదు. పూజ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ చెప్పేంత వరకు తిరిగి తిరిగి వెంట పడుతూ ఉంటారు. చెప్పిన తర్వాత నన్ను విడిగా వదిలిపెట్టి మీ పని మీరు చూసుకుంటారు. ఇంకేం చేయాలమ్మా? ఇంకేం చెయ్యాలా? డైలీ 5 టైమ్స్ అన్నా ఫోన్ చేసుకోవాలి, 2 టైమ్స్ అన్నా కలుసుకోవాలి, అట్లీస్ట్ 1 టైం అయినా కిస్ చేయాలి. అర్థమైందా? నిన్ను లవ్ చేస్తున్న పాపానికి ఎంత పెద్ద పనిష్మెంటా? ఏంటి పనిష్మెంటా? నువ్విక బాగుపడవు, నేను వాళ్ళతోనే మాట్లాడతా. ఆంటీ పూజ, ఇటు ఇటు పక్క ఇటు చూడండి. మనం ప్రేమించుకుంటున్న విషయం వాళ్ళకి తెలీదు. అనవసరంగా అలర్ చేసి మా వాళ్ళ దగ్గర నిరికించొద్దు. ఓరి పాపి, లవ్ స్టార్ట్ అవ్వక ముందు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అది ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మనమే ధైర్యం చేసి చెప్పాలి. అలా చెప్పకపోతే దాని మీనింగ్ ఏంటో తెలుసా నీకు? ఏ మీనింగ్? నువ్వు ఫ్రాడ్ చేసి నన్ను మోసం చేస్తున్నావని మీనింగ్. అవునే, నిన్ను మోసమే చేయబోతున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఏయ్, నువ్వు ఇలా మాట్లాడితే బాగుపడవంతే. ఒక ఆడదాని మనసు ఒక ఆడదానికి తెలుస్తుంది. నేను మీ అమ్మ దగ్గర మాట్లాడతాను. పోవే, పోయి మాట్లాడుకోపో. ఓ టెన్షన్ ఓకే. ఆంటీ, ఇది మీ పర్స్ ఏమో చూడండి. కాదమ్మా, బాగా చూడండి ఆంటీ, ఇది మీ అబ్బాయి పర్స్ లాగే ఉంది. అవును, ఇది మా అబ్బాయి పర్స్ అని నీకెలా తెలుసు? ఎలా తెలుసు ఎలా తెలుసు ఎలా తెలుసు? పర్స్ విప్పి చూస్తే ఐడి కార్డు ఉంది. అది సరే, వేరే వాళ్ళ పర్సు తెరిచి చూడొచ్చా? అయ్యో ఆంటీ, తెరిచి చూడకుండా ఎవరి పర్స్ అని ఎలా కనిపెట్టగలం? భలే తెలివైంది. అవునవును. అలాగైతే నేను అందంగా లేనా ఆంటీ? ఎవరన్నారు? నువ్వు మహారాణిలా ఉన్నావు. అంతేనా ఆంటీ? ఇంకేంటి? ఈ అందమైన దేవతని మీ ఇంటికి పిలవరా? ఏంటి అలా నేసావు? ఏమండి, ఇవాళ షాపింగ్ క్యాన్సిల్. నువ్వు రా, మా ఇంటికి వెళ్దాం. అయ్యో ఆంటీ, ఇవాళకి వద్దు, ఇంకొక రోజు ఎప్పుడైనా వస్తాను. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్. తప్పకుండా వస్తాను. ఏమండి, పర్సు కనిపెట్టి ఇచ్చేసి మన మనసు దోచుకెళ్ళిపోతుందండి. అవును కదా. రే రేలా 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 రే ఓరుదల్లే ఓడించాక పయ్యారాలే తొలిపయ్యాలా రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రేలా రే రే ఎంత మజాలే అలా అలా రే అందాగి పిచాలే రేలా రే రేలా రే రేలా రే రేలా
ఏంట్రా ఇంత కేర్లెస్గా ఉన్నావు? ఏ లైఫ్ అన్న కొంచెం థ్రిల్ ఉండాలిరా. చిన్న గాయంతో పోయింది కాబట్టి ఓకే, ఏమన్నా జరుగుంటే నీ కాలే పోయేది తెలుసా? పోరా, ప్రాణం పోయినా భయపడి నేను. కర్మ. ఇంకా కాలు పోతే ఏముంది? వీడు మారనే మారడరా, పదండ్రా పోదాం. టైంకి టాబ్లెట్స్ వేసుకోరా. కారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఏం లేదురా, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నా. మీ నాన్న ఈ ఊరి బస్ స్టాండ్ దాటి వెళ్ళలేదు, ఫారిన్ ఫ్రెండా? రేయ్ ఊరుకోరా. రే నేను చెప్పేది నిజమేరా. రేయ్ నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. వెళ్ళొచ్చాక చెప్తానులేరా. అదేం కుదరదు, చెప్పే.